హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగుడి రియాక్షన్స్. ఈరోజు ఒక గ్లిమ్స్ వచ్చింది మన తేజ సజ్జాది. హనుమాన్ ఫేమ్ అయిపోయాడు కదా. సో ఇంతకుముందు కూడా జాంబీ రెడ్డి, ఇంకేదో ఒక టూ మూవీస్ వచ్చినాయి. సో తీశాడు, కానీ అంత ఓకే నడిచాయి. కానీ తర్వాత హనుమాన్ నుంచి పాన్ ఇండియా సో స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సజ్జా అంటే, తేజ సజ్జా అంటే అందరికీ తెలుసు. హనుమాన్ అంత మంచి మంచి హిట్ అయింది. సో ఈ సక్సెస్ తర్వాత నెక్స్ట్ వచ్చిన మిరాయి అనే ఒక తెలుగు గ్లిమ్స్, తెలుగు వచ్చి మూవీ రాబోతుంది. సో దాని నుంచి ఒక గ్లిమ్స్ వచ్చింది ఫస్ట్. సో చూద్దాం ఎలా ఉందో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది కూడా ఆ లెవెల్లోనే వీళ్ళు రిలీజ్ చేయబోతున్నారు పాన్ ఇండియా. సో ఆఫ్కోర్స్ ఒకసారి ఒకసారి మంచి ఫేమ్ అయితే తర్వాత సేమ్ రిలీజ్ చేస్తారు. ఓకేనా? సో ఎలా ఉందో ఏందో ఫస్ట్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? లెట్ స్టార్ట్. అనగనగా ఓ సమ్రాట్ అశోక్ చరిత్రలో మరకగా మిగిలిన అతని కళింగ యుద్ధం. ఆ పశ్చాత్తాపంలో వెలుగు చూసిన ఓ దేవరహస్యం. అదే మనిషిని దైవం చేసే 9 గ్రంథాల అపార జ్ఞానం. తరాలుగా వాటిని కాపాడుతూ 9 యోధుల నియామకం. అలాంటి జ్ఞానానికి చేరువవుతున్న ఓ గ్రహణం. ఆ గ్రహణాన్ని ఆపే ఓ జననం. ఇది తరాలుగా తప్పని మహారణం. సో 18 April 2025. ఓ చైనీస్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. చాలా బాగుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది. ఓకేనా? ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే ప్రజెన్స్ చాలా బాగుంది తేజ సజ్జాది. సో ఓవరాల్ టీజర్ చాలా బాగుంది. సో చూద్దాం ఎలా ఉండబోతుంది మూవీ. జస్ట్ ఇది ఫస్ట్ గ్లిమ్సే. నెక్స్ట్ ఇయర్ ఇంకా 1 year టైం ఉంది ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ ఇయర్ 2025 అంతే కదా. యా 3D 18th April 2025 ఇన్ సినిమాస్. ఓకే, చాలా 1 year ఉంది. సో అందుకే ఇంకా రివీల్ చేయలే ఏంటిది వీళ్ళు. సో ఇంకా కాస్ట్ అండ్ క్రూ ఎవరున్నారు ఇంకా అనేది ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది. ఓకే, ఈరోజు కాలంలో అడ్వర్టైజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకంటే ఇట్లా ఏదో మూవీ చేయబోతున్నారు ఒక 1 week ముందరనే చేస్తే బాగుండదు. ఇప్పటి నుంచే ఒక 6 months అట్లీస్ట్ తీసుకోవాలి మార్కెటింగ్ కొరకు. లేకపోతే అడ్వర్టైజ్మెంట్ చాలా కష్టం. సో పబ్లిక్లో వెళ్ళాలి, ఆడియన్స్లో వెళ్ళాలి మూవీ గురించి ఏముంది, ఎవరుంది, రివ్యూస్, టీజర్స్, ట్రైలర్స్, ఓకే, ఇంకా ఆడియో ఫంక్షన్స్, ప్రెస్ మీట్, ఇవన్నీ ఉండాలి కంపల్సరీ. లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సక్సెస్ చేయడం చాలా కష్టం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ ఆల్సో ఇప్పుడు సోషల్ మీడియా ఫాస్ట్ ఉంది. ఒక్క వీడియో మీరు రిలీజ్ చేస్తే చాలు, అది ఫాస్ట్గా వైరల్ అయిపోతుంది. సో ఇలాంటివి స్టార్ట్స్కి ఇంకా మూవీ స్టార్ట్స్కి ఇంకా ఈజీ. సో వీళ్ళ పాపులారిటీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోనికే. సో ఎనీవే ఈ వీడియో నాకు చాలా టీజర్ నాకు ఓకే అనిపించింది, మంచిగా అనిపించింది రియల్లీగా. సో ఏదో అశోక గురించి అనిపిస్తుంది. అశోక మన చక్రవర్తి ఏదో
సీక్రెట్ ఉంది, ఆ గ్రంథాలు ఉన్నాయి. సో ఒక స్టోరీ క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది, అదర్వైజ్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. సో ఎనీవే బాగుంది టీజర్. సో మూవీ కూడా ఐ హోప్ బాగుంది అనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ టీజర్ గ్లిమ్స్ వాట్ ఎవర్, సో మీకు ఎలా అనిపించింది మీ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ ఫ్రెండ్స్ వరకు షేర్ చేయండి. ఇంకేమైనా చెప్పాలా, ఇంకేమైనా మిగిలి ఉంటే, నేనేమైనా తప్పు చెప్పానా అని మీకు అనిపిస్తే మీరు కంపల్సరీగా కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, టేక్ కేర్.